హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే ఫంక్షన్స్‌లో చేసుకునే దొండకాయ మసాలా కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నేనైతే దొండకాయ మసాలా కర్రీ కోసం ఒక అర కేజీ దొండకాయలైతే తీసుకున్నానండి. దీన్ని ఇలా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్నైతే ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. ఇలా అయితే దొండకాయలకి రెండు వైపులా ఇలా తొడిమలు తీసేసుకోండి. నేనైతే దొండకాయలని ఇలా కట్ చేసుకున్నానండి. అచ్చు గుత్తొంకాయ అలాగే కట్ చేసుకోవాలి. ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో కొద్దిగా పల్లీలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 4 కొబ్బరి ముక్కలు కూడా చిన్నవి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. మీకు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ అనేది బాగా వస్తుంది. నేనైతే వేసుకోవట్లేదు. ఇవైతే ఇలా ఫ్రై అయిపోయాయండి. దీన్ని అయితే కొంచెం చల్లార్చుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని బాగా చల్లార్చుకోండి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటే దొండకాయలను అయితే వేసేసుకుందాం. ఇలా దొండకాయలు అన్నింటినీ వేసి ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక దీనిపైన అయితే మూత పెట్టేసుకొని ఒక 7 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఇలా మూత అయితే పెట్టేసుకోండి. ఇలా మూత తీసుకుని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి. ఇంకొంచెం ఫ్రై అయితే అవ్వాలి. దొండకాయలు అయితే ఫ్రై అయ్యేలోగా పల్లీలు వీటిని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, పల్లీలు కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే దీంట్లోనే 2 టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా మూత అయితే తీసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి బాగా. దీని అయితే ఇప్పుడు మూత పెట్టకుండా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం మెత్తగా అవ్వాలి. సరే కదా, ఇలా అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా అయితే దొండకాయలు ఫ్రై అయిపోయాయండి. దీన్ని అయితే పక్కకు తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకోండి. ఈ ఆయిల్లోనే సరిపోకపోతే మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి వేసి ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి వీటిని అయితే. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. అలాగే దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఒకసారి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పల్లీల పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చూసారు కదా, కలుపుతుంటే స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా దీంట్లోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయిపోయింది. ఆయిల్ అయితే బాగా పైకి ఇలా తేలాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలను అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఒకసారి. మసాలా మొత్తం ఇలా దొండకాయలకైతే ఇలా బాగా పట్టాలండి. ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకొని దీంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా ఉడకనివ్వండి. చూసారు కదండి, ఇలా ఉడుకుతుంటే మసాలా వాసన అయితే వస్తుందండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, కర్రీ అయితే ఇలా దగ్గరికి అయిపోయింది. దీంట్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. అని నోరూరించే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.